మన ఎర్త్ సర్ఫేస్ నుంచి 400 కిలోమీటర్స్ ఎత్తులో ఒక ఫుట్బాల్ గ్రౌండే మన ఎర్త్ చుట్టూ 15 టైమ్స్ తిరుగుతుంది. దేని గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమే ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అంత హ్యూజ్ స్ట్రక్చర్ ని మనం అక్కడ ఎలా పెట్టగలిగాం? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ కంప్లీట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని బిల్డ్ చేసి అక్కడ ప్లేస్ చేయలేదు. 5 మేజర్ స్పేస్ ఆర్గనైజేషన్స్ కంబైన్ అయ్యి పీస్ బై పీస్ 40 రాకెట్ లాంచెస్ తో 20 ఇయర్స్ టైంలో ఈ కంప్లీట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని బిల్డ్ చేశారు. లిటరలీ స్పేస్ లో బిల్డ్ చేశారు. లైక్ వావ్ కదా. గ్రావిటీ లేని టైంలో మెటీరియల్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, హ్యూమన్ బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది, అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, వెదర్ని ఫోర్కాస్ట్ చేయడం, డిజాస్టర్స్ని ముందుగానే ప్రిడిక్ట్ చేయడం, ఇలా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ 24/7 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో జరుగుతూనే ఉంటాయి. ఆల్మోస్ట్ 24 ఇయర్స్గా 5 to 6 ఆస్ట్రోనాట్స్ ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటూ మన ఎర్త్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. లైక్ లిటరలీ 24 ఇయర్స్ ఎలా తిరుగుతుంది, లైక్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అద్భుతమైన ఆర్కిటెక్చర్ 2030లో ఎండ్ కాబోతుంది. బట్ ఎందుకు? వీటికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే మన పేజ్ని ఫాలో కొట్టండి. ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. అప్పటిదాకా కీప్ లుకింగ్ అప్.